పిల్లలు కల్మషం లేని మనుషులు, మనసున్న మహారాజులు. ఆల్రెడీ పేరెంటింగ్ అనే పాడ్కాస్ట్లో ఒక విషయాన్ని చెప్పా. దాన్ని ఇప్పుడు ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నా. మనకు పిల్లల్ని కనడం వచ్చు, పెంచడం రాదు. పిల్లల్ని కనడం ఈజీ, కానీ వాళ్ళను పెంచడం ఒక కళ. అయితే ఈ పాడ్కాస్ట్ సెంట్రల్ థీమ్ పేరెంటింగ్ గురించి కాదు, పిల్లల గురించి మాత్రమే. పిల్లల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత పేరెంట్స్ది అంటారు. అందుకే ఈ పేరెంట్స్ వాళ్ళకి అది చెయ్యకు, దీన్ని ముట్టకు, దాన్ని ఇలా చేయమని అడ్డమైన రిస్ట్రిక్షన్స్ అన్నీ పెడతారు. ముందు వీళ్ళకే ఏం తెలియదు, మళ్ళీ వీళ్ళకేదో తెలిసినట్టు వీళ్ళకు తెలిసిందంతా వాళ్ళ మీద రుద్ది వాళ్ళను కూడా వీళ్ళలాగా తెలివి తక్కువ వాళ్ళలాగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకొని మరీ కూర్చుంటారు. నేనేమంటానంటే, పిల్లలకి ఏం నేర్పించడానికి ప్రయత్నించకండి, వాళ్ళను చూసే మీరు నేర్చుకోండి. పిల్లలది క్లీన్ మైండ్. ఎలాగైతే తెల్ల కాగితం పైన మనం ఏం రాస్తే అదే కనిపిస్తుందో, పిల్లల మైండ్పై కూడా దేన్ని రుద్దితే వాళ్ళు అలాగే తయారవుతారు. చిన్నప్పుడే వాడి మైండ్లోకి దేవుడు, దయ్యం, కులం, మతం లాంటి భావాలు ఎక్కిస్తే వాడు పెరిగి పెద్దయ్యాక ఉన్మాదిలానే తయారవుతాడు. ముందు వాడిని పెరగనివ్వాలి కదా. వాడికి ఏది కావాలో ఏది వద్దో నిర్ణయించుకునే స్వాతంత్ర్యాన్ని ఇవ్వకుండా, మన కడుపులో పుట్టాడు కాబట్టి అన్నీ మనమే డిసైడ్ చేసేయాలి, మనలాగే వాణ్ణి తయారు చేయాలి అనుకోవడం మూర్ఖత్వం. మనిషి ఎదుగుతున్నా కొద్దీ చిన్నప్పటి నుండి వాడు మైండ్లో వేసుకున్న చెత్తంతా పోగై అది ఒక పెద్ద డంపింగ్ యార్డ్ లాగా తయారై ఉంటుంది. కాటికి కాళ్ళు చాపే టైంకి కానీ పూనుకోరు దాన్ని క్లీన్ చేసుకోవాలని. అప్పుడు స్టార్ట్ చేస్తారు ధ్యానాలు, మెడిటేషన్లు, నో మైండ్ కాన్సెప్టులు, ఆశ్రమాల్లో చేరడాలు, గురువుల కాళ్ళు మొక్కడాలు, పుస్తకాలు చదవడాలు, వెరసి తొక్కా తోలు మట్టి మశానం. ఈ పాటలన్నీ ఎందుకు? మనిషి చిన్నపిల్లాడి స్థితికి చేరుకోవడానికి. మనిషికి ఉన్న అతిపెద్ద సమస్య మైండే. వాడి చుట్టూ ఉన్న సమస్యల కన్నా వాడి లోపల ఉన్న సమస్యలే ఎక్కువ. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మైండ్ ఆడే ఆటలే. అయితే ఈ మైండ్ గతంలో ఉండి బాధపడుతుంది, లేదంటే భవిష్యత్తు ఊహల్లో ఊగిసలాడుతుంది. మరి ఇంకా వర్తమానంలో ఉండేదెన్నడు? ఆ వర్తమాన స్థితిని ఏ ప్రయత్నమూ లేకుండా అలవోకగా అనుభవించే స్థితే చిన్నపిల్లల మానసిక స్థితి. ఆ స్థితి కోసమే ఈ పెద్ద మనుషుల ఆరాటమంతా. ఈ పెద్ద మనుషులేమో పిల్లలుగా మారాలనుకుంటారు, కానీ పిల్లల్ని మాత్రం పిల్లల్లాగా ఉండనియ్యరు. పిల్లలకు మనలాగా మనసులో పెట్టుకొని సాధించడాలు తెలియవు. ఏం జరిగినా ఆ క్షణం వరకే. మరుక్షణం అంతా ఫ్రెష్, నదిలో ప్రవహించే వాటర్ లాగా. వాడికి తెలిసిందల్లా ఆడుకోవడం, అదే వాడి పని. మనం కూడా మనం చేసే పనిని ఎప్పుడైతే ఒక ఆటలాగా చేస్తామో ఆ పనిలో అలసట ఉండదు. పని ఎప్పుడెప్పుడు అయిపోతుందాననే ఆదుర్దా ఉండదు. పనితో ఆడుకుంటామంతే. పిల్లలెప్పుడూ యాక్టివ్గా ఉంటారు, కంప్లైంట్స్ చేయరు, సాకులు వెతుక్కోరు. ఈ ప్రపంచాన్ని ఎలా మారుద్దామా అని ఆ మూలన కూర్చొని ఆలోచించరు, లేదంటే ముసుగు తండి పడుకొని ఈ ప్రపంచం నన్ను ఎదగనివ్వట్లేదని నిందించరు. ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్తో కలిసి ఆడుకుంటారు, ఎవ్వరూ లేకపోతే ఒంటరిగా ఆడుకుంటారు. అంతేకాని ఆడుకోవడం మాత్రం మానరు. పిల్లల్ని వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేస్తే వాళ్ళు అమెజాన్ ఫారెస్ట్లో మహావృక్షంలాగా ఎదుగుతారు. అది కాదు, ఇది వద్దు, సక్సెస్ మెట్లు మాత్రమే ఎక్కాలంటూ ఇబ్బంది పెడితే మాత్రం ఫైనల్గా మన ఇంటెనకాల ఉన్న పెరట్లో ఉండే కలుపు మొక్కలాగా తయారవుతారు.